ఒక పాస్టర్ గారు ఒక అద్భుతమైన రీతిలో రక్షణ అనుభవాన్ని పొందుకున్నాడు. తను నమ్మినటువంటి సిద్ధాంతం కొరకు ప్రాణాలు తీస్తూ ఉన్నాడు, ప్రాణం పెట్టినంతగా ప్రయాసపడుతూ ఉన్నాడు. నేను నమ్మిన మతం అంత గొప్పది, నేను నమ్మిన మార్గం అంత గొప్పది, నేను నమ్మినటువంటి ఉపదేశం అంత గొప్పది. ఆ యొక్క ఉపదేశం కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు, ఎంతో శ్రమ పడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. ఎదురొచ్చిన వారిని చంపడానికి కూడా చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో తనకు రక్షణ అనుభవం కలిగింది. రక్షణ అనుభవం కలిగిన తర్వాత సువార్త కొరకు ప్రతిష్ఠించబడిన ఆ యొక్క పిలుపు పొందుకొని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేశాలు తిరుగుతూ ఉన్నాడు, ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు, పట్టణాలు తిరుగుతూ ఉన్నాడు. ఆయన తిరిగినటువంటి స్థలము లేదు, ఆయన తిరిగినటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలు తిరిగేస్తూ ఉన్నాడు. ఆయన ఒకానొక సమయంలో ఇలాంటి సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా ప్రభు నమ్మినటువంటి వారు ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఒక మందిరం ఉందండి, అక్కడ ఆరాధన జరుగుతూ ఉందండి, అక్కడ ఈ యొక్క ఉపదేశము చెబుతూ ఉన్నారండి, వాక్య పరిచర్య జరుగుతూ ఉందండి, అక్కడ ఆరాధన జరుగుతూ ఉందండి అని తెలిస్తే ఆయన ఆ యొక్క మందిరానికి వచ్చాడు. ఆ పట్టణంలో వెతికి ఆ మందిరానికి వచ్చాడు. ఆ మందిరానికి వచ్చిన తర్వాత ఆ యొక్క మందిరంలో పాలు పంపులు పొందుతూ అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నింటిని చూసి ప్రకటిస్తున్నటువంటి ఆ యొక్క ఉపదేశం విని అక్కడ కొంతమందితో మాట్లాడడం ప్రారంభించాడు. అయ్యా, మీరు చెబుతున్నటువంటి సంగతులు చక్కగా ఉన్నాయి, కానీ ఇందులో ఒక చిన్న మార్పు మీరు చేయవలసి ఉన్నది. ఉపదేశము మీకు తెలిసినటువంటిది ఇదే, కానీ ఇంకా దానికి మించినటువంటి ఉన్నతమైన ఉపదేశము, ఉన్నతమైనటువంటి రక్షణ మార్గము ఇది అని ఆయన లేఖనంలో ఉన్నటువంటి సంగతులను తెలియచేస్తూ లేఖనంలో ఉన్నటువంటి విషయాలను బోధిస్తూ ఉంటే అక్కడ కొంతమంది నమ్మారు. నిజమే, మనం ఇంతవరకు విన్నటువంటి ఉపదేశం వేరు, ఇంతవరకు విన్న వాక్యం వేరు, ఇంతవరకు మనకు సేవ చేసినటువంటి సేవకులు చెప్పినటువంటి మాటలు వేరు. ఈ సేవకుడు చెబుతున్నటువంటి మాటలు, ఈ సేవకుడు చెబుతున్నటువంటి ఉపదేశము ఇది నిజమైనది. ఆయన లేఖనములో ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉన్నాడు కదా, ఇది నిజము, ఇది సత్యము అని ఆ మందిరములో ఉన్నటువంటి కొంతమంది ఈ కొత్త సేవకుని వెంబడించడం ప్రారంభించారు. అది అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్ గారు చూసి ఆయన కోప్పడిపోయాడు. ఫస్ట్ హెచ్చరించాడు, అమ్మా మీరెందుకు ఆ కొత్త మనిషితో తిరుగుతూ ఉన్నారు, అతనితో తిరగకండి, అతనికి సహాయం చేయకండి, అతన్ని చేర్చుకోకండి, అతనికి ప్రేమ విందు అది ఇదని మీరు ఏదో చేస్తూ ఉన్నారు, కానుకలు ఇస్తూ ఉన్నారు, అతనికి ఏ సహాయము మీ నుంచి వెళ్ళకూడదు. నేను ఇక్కడ పాస్టర్ను నేను చెప్తాను. వారి మనసులో మాత్రం ప్రేరేపణ ఇంతవరకు మేము చూసినటువంటి సంగతులు ఒకటైతే, ఇంతవరకు మేము వెళ్ళినటువంటి మందిరాలు ఒకటైతే, ఇంతవరకు మేము విన్నటువంటి బోధ ఒకటైతే, ఇంతవరకు మేము చేసినటువంటి ఆరాధన ఇదే ఒకటైతే, ఈయన మాత్రము చెబుతున్నటువంటి సత్యము, ఈయన మాత్రం ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశము, ఈయన చేస్తున్నటువంటి ఆరాధన, ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన ప్రత్యేకముగా ఉన్నది. ఇది ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి ఒక క్రొత్త బోధ, వింతైన బోధ, అద్భుతమైనటువంటి బోధ, లేఖనానుసారమైనటువంటి బోధ అని హృదయములో స్థిరపరచబడిన వారై సేవకులు హెచ్చరిస్తూ ఉన్నా, సేవకులు గద్దిస్తూ ఉన్నా, బెదిరిస్తూ ఉన్నా ఆ కొత్తగా వచ్చినటువంటి సేవకుని మాత్రం విడువలేదు, వెంబడించడం ప్రారంభించారు. అందులో కొద్దిమందిగా ఉన్నటువంటి, బలహీనులుగా ఉన్నటువంటి, బీదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ధనవంతులు, ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి వారు ఉన్నారు.
జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు, చదువుకోలేనటువంటి వారు ఉన్నారు. అందరూ ఆ యొక్క గుంపులో ఉన్నారు. కొద్దిమంది అయినప్పటికీ ఆ యొక్క సేవకుని వెంబడించే వారిలో వీరు ఉన్నారు. ఈ యొక్క లోకల్ పాస్టర్ ఉన్నాడు కదా, ఇక కోపము ఆపుకోలేక భరించలేక పరిగెత్తుకుంటూ వచ్చి, రే ఎక్కడి నుండి వచ్చావురా నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, ఏ బోధ నువ్వు చేస్తున్నటువంటి బోధ ఏమిటి, నేను చెప్తున్నటువంటిదైతే ఇన్ని రోజులు వీళ్ళు విన్నారు, చేశారు, నేను చెప్పినటువంటి మార్గములు నడిచారు, ఏ ఉద్దేశంతో వచ్చావో, ఏ ధనాపేక్షతో వచ్చావో, ఏ ఆశతో వచ్చావో, నీవు ఇగో మా మందిరాన్ని పాడు చేశావు, మా సంఘాన్ని పాడు చేశావు, మా పట్టణాన్ని పాడు చేస్తూ ఉన్నావు, నాకు గౌరవం లేకుండా చేస్తూ ఉన్నావు, నన్ను వెంబడింపకుండా చేస్తూ ఉన్నావు. అసలు ఎక్కడ పాస్టర్ దగ్గరని పాస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, వీడు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఈ బోధ చేస్తూ ఉన్నాడు. కాదయ్యా, ఇదేదో వింత బోధ కాదు, క్రొత్త బోధ కాదు, మీకు తెలియనటువంటి సంగతి కాదు. మీరు అంటూ ఉన్నారు కదా ఇదిగో యేసయ్య అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య గురించే నేను చెబుతూ ఉన్నాను బాబు, మెస్సయ్య గురించే నేను చెబుతూ ఉన్నాను. నేను క్రొత్త బోధ ఏమి చేయడం లేదు, లేఖనములో ఉన్నటువంటి సంగతులు నేను మీకు బోధిస్తూ ఉన్నాను, ప్రకటిస్తూ ఉన్నాను. నీవు చెబుతున్నది లేఖనములో ఉన్నది అన్నట్టుగా అనిపించిన ఇది నిజమే అనిపించినా కానీ నువ్వు మాత్రము తప్పుడు బోధకునివే, నువ్వు మాత్రం సేవకుని కాదు, నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ మొన్న వచ్చి సంఘం స్థాపిస్తావా, మొన్న వచ్చి పరిచర్య నడిపిస్తావా, మొన్న వచ్చి ఇదిగో అనేకులను ఆకర్షిస్తావా, ఎప్పుడు లేని విధంగా ఈ పట్టణము ఎరగనటువంటి రీతిగా, మేము మా పితరులు ఎరగనటువంటి రీతిలో పరిచర్య జరిగిస్తావా. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పెద్ద గోల. ఆయన విశ్వాసి గనక, దేవుని మీద ఆధారపడ్డవాడు గనక, దేవుణ్ణి ఎరిగినవాడు గనక ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడే పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. కాదయ్యా, ప్రేమతో కాదయ్యా, నేను చెప్తున్నది ఇదయ్యా అని చెప్పి లేఖనమును చూడండి అయ్యా, పరిశీలన చేయండి, సత్యం అంటున్నావు కదా, మరి సత్యం అన్నప్పుడు ఒకసారి లేఖనంలోని అడుక్కుంటూ ప్రేమతో చెబుతూ ఉన్నాడు. పట్టించుకోవట్లేదు. ఆయనని ఏ విధం చేతనైనా ఆ పట్టణం నుండి పంపించాలని ప్లాన్ చేశాడు. అబ్బాయి, ఇక్కడ గాలి తిరుగులు ఎవరు తిరిగేది? పనికిమాలిన వాళ్ళందరినీ పిలిపించు. ఎవడైతే వెనక ముందు తెలియకుండా బైబుల్ అంటే తెలియకుండా, వాక్యం అంటే తెలియకుండా నోటుకొచ్చింది మాట్లాడతాడో వాళ్ళందరినీ పిలిపించు. నేను ఒక్కని పోతే పని కుదరలేదు, అందరం వెళ్ళి వాడిని తాడోపేడ తెలుసుకుందాం. పనికి మాలిన వాళ్ళందరినీ పిలిపించుకొని గుంపుగా ఆ యొక్క సేవకుడు కొత్త పాస్టర్ ఉన్న ఇంటి దగ్గరికి వచ్చారు. ఈ సహకరిస్తున్నారు కదా, ప్రేమిస్తున్నారు కదా కొత్త పాస్టర్ను. ఈ కొత్త పాస్టర్ను ప్రేమిస్తున్నటువంటి వాళ్ళందరూ వీళ్ళ యొక్క ప్లాన్ తెలిసి లోకల్ కదా వాళ్ళు, అక్కడ పట్టణస్తులు కదా, లోకల్ వాళ్ళు తెలిసి ఇదిగో ఈ పాస్టర్ను ఈ మూర్ఖులు ఏదైనా చేస్తారు, పనికిమాలిన విధవలను తీసుకొని వస్తూ ఉన్నాడు ఆయన. వారు ప్రాణహాని చేయడానికి కూడా వెనుకడుకు వేయరు. మన పాస్టర్ గారిని కాపాడుకుందాం అయ్యా, మీరు జాగ్రత్తగా ఇక్కడ నుంచి కొంతకాలం వెళ్ళిపోవడం మంచిది. మాకు అర్థమైంది కదా ఈ పరిచర్య, మాకు ఈ సత్యం అర్థమైంది కదా, ఈ సత్యమును మేము కొనసాగిస్తాం. మీరు కొద్దిగా తాత్కాలికంగా ఆ పక్క ఊరికి వెళ్ళేసిరండి, అక్కడికి వెళ్ళేసిరండి, ఈ లోపుగా మేము మేనేజ్ చేస్తాం. వచ్చి పరిగెత్తుకుంటూ గుంపుగా వచ్చేసి ఎక్కడ తీసుకురండి, వాడిని తీసుకురండి. లేరండి, మొత్తం వెతికారు, ఇల్లంతా వెతికారు, ఇంట్లో కనిపించడం లేదు. అస్సలు ఇక్కడ ఇంత స్టాండర్డ్ కావడానికి ఎవరు ఈ కుటుంబంలో మీరే కదా అతనికి సహకరిస్తుంది, మీరే కదా అతనికి సపోర్టుగా ఉన్నది, మీరే కదా అతనికి ఆశ్రయం ఇస్తుంది, మీరే కదా అతనికి ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది, మీరే కదా అతనికి కానుకలు ఇస్తుంది, మీరే కదా అతనికి ప్రేమ విందు చేస్తుంది, భోజనాలు సహకరిస్తూ ఉంది. అసలు మీరే లేకపోతే కనుక వాడు ఇక్కడ ఉండడు కదా.
ఆ ఇంటిని సహకరిస్తున్నటువంటి, కొత్త పరిచర్యకు సహకరిస్తున్నటువంటి ఆ ఇంటి యజమానులను వారందరినీ పిలిపించుకొని వీధికి రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లారు. పంచాయతీ పెట్టారు. అక్కడ చెబుతున్నటువంటి మాట, రే వీళ్ళు కొత్త పాస్టర్ని తీసుకొచ్చారు, కొత్త బోధ చేస్తూ ఉన్నారు, లేఖనంలో ఉన్నది అన్నట్టుగానే చెబుతూ ఉన్నాడు, కానీ అది మాకు ఎక్కడం లేదు. మేము ఒక మార్గంలో వెళ్తున్నాం, ఇది లేఖనంలో ఉన్నదని చెబుతున్నాడు, కానీ మేము అంగీకరించడం లేదు, ఇతన్ని దూరం చేయాలి అని అక్కడ జరుగుతున్నటువంటి ఆ గొడవలో అతన్ని పిలిపించి తన్ని ఇంకొకసారి గనక ఆ పాస్టర్కు మీరు ఏమైనా హెల్ప్ చేస్తే గనక, ఆ మందిరంలో అడుగుపెట్టినా, మీరు ఆ చుట్టుపక్కల తిరుగులాడిన, అతనితో మాట్లాడిన మీ కథ ఉంటుంది అని చెప్పి హెచ్చరించి అతన్ని పంపించేశారు. ఆ పాస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయన పరిచర్య జరిగించుకుంటూ ఈ కుటుంబం గురించి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన గురించి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తే వారికి ఒక మాట రాస్తూ ఉన్నాడు. అయ్యా మీరు విశ్వాసముతో మీరు చేసినటువంటి పనులు నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ప్రేమతో మీరు పడిన ప్రయాస నాకు గుర్తుకు వస్తూ ఉంది. నిరీక్షణతో మీరు ఎంత ఓర్చుకున్నారో నాకు గుర్తుకు వస్తూ ఉందయ్యా. పరిచర్యలో కొత్తగా వచ్చిన వాడినని చూడక నా ఉపదేశమును మీరు అంగీకరించి ఇంత మునుపు ఎన్నడూ విననటువంటి బోధ అయినప్పటికీ ఇదిగో పరిశుద్ధాత్ముడు మీ హృదయాలను తెరవగా మీరు మీ యొక్క మనసు నా వైపుగా మళ్ళించి నన్ను అంగీకరించి నన్ను చేర్చుకొని మీరు నా కొరకు చేసినటువంటి ఆ త్యాగములన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి బాబు. మీరు చేసినటువంటి పనులు గుర్తుకొస్తూ ఉన్నాయి, మీరు పడిన ప్రయాస గుర్తుకొస్తుంది, మీరు ఓర్చుకున్న ఆ ఓర్పు నాకు గుర్తుకు వస్తూ ఉంది. వీటన్నిటిని బట్టి నా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేషువాను నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. అక్కడ రాయబడినటువంటి మాట, వారు అంబిపోలి అపోలోనియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనిక వచ్చారు. అక్కడ చెప్పగా 5వ వచనం 4వ వచనం కూడా చూద్దాం. వారిలో కొందరును భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరిని దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళ అల్లరి చేయిచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసి యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను పని పాటలు లేక తిరుగుచున్నటువంటి కొందరు దుష్టులను ఏం చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు ఆ యొక్క గుంపంతా సంఘ పెద్దలంతా కలుపుకొని దుష్టులను సమకూర్చుకొని ఎవరి దగ్గరకు వచ్చారు? యాసోను అనేటువంటి కుటుంబం దగ్గరికి, అతని దగ్గరికి వచ్చారు. ఆ పాస్టర్ గారు ఉంటున్నటువంటి, కొత్త పాస్టర్ గారు ఉంటున్నటువంటి, అపోస్తులైనటువంటి పౌలు ఉంటున్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. ఎవరిని వెంట పెట్టుకుని వచ్చారట? పని పాటలు లేక తిరిగేటువంటి వాడట. దుష్టులంట. ఎవరట? పని పాటలు లేక అల్లరి చేసేటువంటి దుష్టులను వెంట పెట్టుకొని, ఏమండి, మందిరాన్ని నడిపిస్తున్నటువంటి
కలిగినటువంటి ఆయనకు దుష్టులతో పని ఏమిటి, దుష్టులతో సాంగత్యం ఏమిటి, దుష్టులను సమకూర్చుకోవడం ఏమిటి? ఆ యొక్క పని పాటలు తిరుగుచున్నటువంటి వారిని మారు మనసు అనుభవంలోనికి నడిపించడానికి వారిని వాడుకోవలసిన వారిని కూర్చోబెట్టవలసినది పోయి అతను ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారి మీద, సేవ మీద వ్యతిరేకత కలిగించడానికి, అల్లరి పాలు చేయడానికి, హాని చేయడానికి వారిని సమకూర్చుకొని అక్కడికి వచ్చారట. అక్కడికి వచ్చి చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఇంకొక బోధ చెబుతూ ఉన్నాడు, వీరందరూ యోషువ అను వేరొక రాజు ఉన్నాడని చెబుతూ ఉన్నారు, వేరే బోధ చేస్తూ ఉన్నారు, ఇంకొకరి గురించి చెబుతూ ఉన్నారు అనేది. వీరందరినీ దోషులుగా నేను ప్రకటిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. అపోస్తుడైనటువంటి సౌలు ఈ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని చెబుతూ ఉన్నాడు, అయ్యా ఆ రోజు మీరు నా కొరకే కదా మీరు ఆ యొక్క పని చేసింది. విశ్వాసముతో కూడినటువంటి మీ పని నాకు గుర్తుకొస్తూ ఉంది, విశ్వాసముతో కూడిన పని గుర్తుకొస్తూ ఉంది, ప్రేమతో కూడిన మీ ప్రయాస నాకు గుర్తుకొస్తుంది, ఓర్పు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు నాకు గుర్తుకొస్తూ ఉందయ్యా. ఆ యొక్క లెటర్లో, ఆ యొక్క ఉత్తరములో పౌలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ పడడానికి ఇష్టపడినటువంటి సంఘము, కష్టపడడానికి ఇష్టపడినటువంటి ప్రజలు, ఆయనతో నిందను అనుభవించడానికి ముందుకొచ్చినటువంటి విశ్వాసులు, వారి యొక్క శరీరమును దుష్టులకు అప్పజెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి ప్రజలు, దేవుని రక్తము చేత కడగబడినటువంటి, కొనబడినటువంటి బిడ్డలు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రేమ, వారి యొక్క ఓర్పు, వారి యొక్క త్యాగము గుర్తు చేసుకొని పౌలు రాస్తూ ఉన్నాడు. ఏమంట? విశ్వాసముతో కూడిన మీ యొక్క పని, విశ్వాసముతో కూడిన మీ పని. ఎంత విశ్వాసం ఉంచారయ్యా! నేను చెప్పాను, యోషువ మెస్సయ్యే మీరు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు అని చెప్పగా, లేఖనములో ఎత్తి దృష్టాంతములను చూపగా మీ యొక్క మనసు తెరవబడిందే, వాక్యం వైపు మీ మనసు తెరవబడింది కదా. ఎంత అద్భుతమయ్యా! విశ్వాసముతో ఎంత ముందుకొచ్చారయ్యా, ఎంత ముందుకొచ్చారు బాబు. మీరు చేసినటువంటి పనులు ఎంత గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలుగా నేను పని చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసం అందులో ఉండాలి. హల్లెలూయా. విశ్వాసముతో మనము పని చేయాలి, విశ్వాసముతో పని చేయాలి. ఏ పని చేసినప్పటికీ విశ్వాసము అందులో ఉండాలి. విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టముగా బ్రతకడము అసాధ్యము. విశ్వాసమును బట్టే కదా ఇందాక నేను అనుకోకుండా జ్ఞాపకం చేశాను, విశ్వాసమును బట్టే మీరు మందిరానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసమును బట్టే మీరు ఈ పని ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనిషిని అంటూ ఉన్నారు, ఇదిగో పెళ్ళైంది కదా, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. లోపం ఏమైనా ఉందేమో, మీ ఆయనలో లోపం ఉందో, నీలో లోపం ఉందో, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయావా? ఇన్ని సంవత్సరాలు అయితే మన దగ్గర నీవేదో పాపం చేసావు అనుకుంటారు, నీ భర్త ఏదో పాపం చేశాడు అనుకుంటారు. మీరు ఏదో చూయించుకొని ఒక సంతానం సంపాదించుకోనండి, ఏదో ఒక పని చేసుకోండి. అమ్మా అక్క మంచి మాట చెప్పావు, మంచిదే, కానీ వచ్చే నెల నేను మందిరానికి వెళుతూ ఉన్నాను. హల్లెలూయా. నేను మందిరానికి వెళుతూ ఉన్నాను. అక్కడ ఈ యొక్క పని నేను చూసుకుంటాను. మందిరానికి వెళ్తున్నావా? పిల్లలు లేకపోతే ఎక్కడికి వెళ్తారమ్మా? పిల్లలు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. ఈమె చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను మందిరానికి వెళతాను. మందిరానికి వెళితే జరిగేటువంటిది ఏమిటి? ప్రార్థన చేస్తావు మహా అంటే, అది జరుగుతుందో లేదో తెలియదు. ప్రార్థన ఏదో మనం అలవాటైంది కాబట్టి వెళ్ళాలి, కాబట్టి వెళ్ళడం, లేకపోతే దేవుడు ఏదో శిక్షిస్తాడన్న ఉద్దేశంతో వెళ్ళడమే తప్ప అక్కడ ప్రార్థన చేసినవన్నీ జరుగుతాయా ఏంటి? నేను కూడా వస్తాను కదా ప్రార్థనకు, ప్రార్థనే. అదే నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థనలో నేను కనిపెడతానంటావేంటే పిచ్చిదానా? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు. లేదక్క నేను వచ్చే వారము పండుగ ఉంది, ఆ పండుగలో మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వస్తాను.
వస్తాను. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. పరమ తండ్రి ఆ ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఒక విజ్ఞాపన చేసింది, ఒక ఒప్పుకోలుతో కూడినటువంటి, ఒక తీర్మానంతో కూడినటువంటి, ఒక నిబంధనతో కూడినటువంటి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క ప్రార్థన ఫలము పొందుకొని మొదటి సమూయేలు మొదటి అధ్యాయం, ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము 27వ వచనం, 26 నుంచి కూడా చూద్దాం. 26. నా ఏలిన వాణ్ణి ప్రాణము తోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు ఈ బిడ్డను దయచేయమని ఆ పరమ తండ్రితో నేను చేసినటువంటి మనవి ఏమైందండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో మందిరానికి వచ్చింది ఆమె. విశ్వాసముతో ఒక పని చేస్తూ ఉంది. దూర ప్రయాణము చేసి విశ్వాసముతో నా తండ్రి యొక్క మందిరములో నా యొక్క ప్రశ్నకు, నా యొక్క సమస్యకు పరిష్కారం ఉన్నది. నా వేదనకు, నా అవమానానికి, నా నిందకు పరిష్కారము అక్కడే నా మందిరములోనే, నా పరమ తండ్రి మందిరములోనే, నన్ను కన్నటువంటి నా తండ్రి మందిరములోనే నా సమస్యకు పరిష్కారము. విశ్వాసముతో ఆమె ఒక పని చేస్తూ ఉంది. మందిరమునకు వచ్చి అక్కడ విజ్ఞాపన చేసి విజ్ఞాపన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి అంశాన్ని ఆమె ఆయన ద్వారా పొందుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో కూడినటువంటి పని, నువ్వు ఏ పని చేసినప్పటికీ అందులో ఒక విశ్వాసం. ఏ విశ్వాసము? ఆ పరమ తండ్రిని గురించినటువంటి విశ్వాసము, నిరక్షకుడైన యేషువ మెస్సీయను గురించినటువంటి విశ్వాసము ఆ పనిలో ఉండాలి. కానుక ఇస్తూ ఉన్నావు, కానుక ఇచ్చినప్పుడు ఒక విశ్వాసం, అయ్యా ఇది నీకు ఇస్తున్నాను ఆయన. ఈ యొక్క కానుక ద్వారా నాకు నీ యొక్క ప్రార్థన ఏదైనా తెలియచేసుకోవచ్చు, నీ విజ్ఞాపన ఏదైనా. ఇదిగో నాయన అప్పులు తీర్చబడాలి, వడ్డీ తగ్గించబడాలి, లేకపోతే ఫీజులు కట్టబడాలి తండ్రి, ఏదో ఒకటి నీ యొక్క ప్రార్థన, నీ యొక్క అక్కరేదో నీవు తెలియచేయి. నీ విశ్వాసముతో తెలియచేయి. మందిరానికి పని చేస్తూ ఉన్నా, మందిరంలో పని చేస్తూ ఉన్నావు. పని చేసినప్పుడు విశ్వాసం. ఏ విశ్వాసం? అయ్యా ఇది నీ కొరకు నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇది నీ కొరకు నేను చేస్తూ ఉన్నాను. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను. ఎవరి కొరకు ఇస్తున్నాను? ఇది నీ కొరకు ఇస్తున్నాను అయ్యా. ప్రేమ విందు చేస్తూ ఉన్నాను, ఇది నీ కొరకు చేస్తూ ఉన్నాను అయ్యా. ఏ పని చేసినా, క్లీనింగ్ చేస్తున్నావు అయ్యా, ఇది నీ కొరకు చేస్తూ ఉన్నాను అయ్యా, నీ కొరకు చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఆ సౌండ్ సిస్టమ్ చూసుకుంటున్నావు అయ్యా, నీ కొరకు చేస్తూ ఉన్నాను. మీరే అంట్లు గడుగుతూ ఉన్నారు. నిజంగా గత 2-3 వారాల నుంచి బిడ్డలు ముందుకు వచ్చారు, చెల్లెళ్ళు, చాలా సంతోషం. విశ్వాసముతో ముందుకు, హల్లెలూయా, విశ్వాసముతో పనిచేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నావయ్యా, ఏం చేస్తూ ఉన్నావు? అక్కడ రాయబడినటువంటి మాట కింద చూడండి. మొదటి ఒక తీర్మానము, ఒక ప్రతిష్టత చేస్తూ ఉంది. ఇదిగో ఈ కుమారుడు ఈ మందిరంలోనే ఎదుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మీ విశ్వాసముతో కూడిన మీ పని, అది ఆ మాట ఒక్కటి చదివి కిందికి వచ్చేసేయండి. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. నువ్వు చేసేటువంటి పని గుర్తించండి, ఈ మాట గుర్తించండి. నువ్వు చేసేటువంటి విశ్వాసముతో చేస్తున్నటువంటి పని, ఆయన మందిరము కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన యొక్క బిడ్డల కొరకు, నీ యొక్క కుటుంబం కొరకు విశ్వాసముతో నువ్వు చేస్తున్నటువంటి పని కొందరు జ్ఞాపకము చేసుకుంటున్నారు. హల్లెలూయా. కొందరు జ్ఞాపకము చేసుకుంటున్నారు. హల్లెలూయా. నీకు దూరంగా ఉన్నాడు, ఆ మందిరానికే దూరంగా ఉన్నాడు, ఆ సంఘానికే దూరంగా ఉన్నాడు. ఆయన ఎక్కడో జైల్లో ఉన్నాడు, ఎక్కడ వేరే దేశంలో ఉన్నాడు, వేరే పట్టణంలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాట, మీ విశ్వాసమును నేను జ్ఞాపకము జ్ఞాపకము ఏవి జ్ఞాపకం చేసుకుంటారండి? మంచివాడైతే మంచి విషయాలను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. పనికిమాలినోడైతే
పనికి మాలిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ చూసారా, పని పాటలు లేకుండా కొందరు దుష్టులను, పని పాటలు లేకుండా కొందరు దుష్టులను, పని పాటలు లేకుండా దుష్ట కార్యములు చేస్తున్నటువంటి వారిని నేను పిలిపించుకొని నా యొక్క సేవలో నేను సహాయపడే విధంగా అడుగుచూ ఉన్నానని అంటే నాకు ఏ ఆలోచన వచ్చినట్టు? మంచి ఆలోచన, దుష్టాలోచన. మంచి విషయాల విషయంలో మంచివాడు మంచి విషయాలను బట్టి ఆలోచిస్తున్నాడు. ఆ రోజు ఆ పని చేసింది, అక్క ఆ పని చేసింది విశ్వాసముతో ఆ పని చేసింది. ఆ తమ్ముడు ఆ రోజు విశ్వాసముతో ఆ పని చేశాడు. ఆ అన్న ఆ పని చేశాడు. మంచివాడికి మంచి ఆలోచనలే వస్తాయి. హల్లెలూయా. ఎక్కడో ఉన్నటువంటి పౌలు గారికి ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు చేసినటువంటి పనులు గుర్తుకొస్తాయి. విశ్వాసముతో కూడిన మీ పని, అక్కడ ఆ మాట ఒక్కటి చదివి కిందికి వద్దాం. మీ పనిని మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడితో ఆగిపోలేదు. నెక్స్ట్ ఏంటంట, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో నీవు చేసేటువంటి పని ఆ రోజు వారికి తెలియదు. తెస్సలోనికలో సహకరిస్తున్నటువంటి బిడ్డలకు తెలియదు, యాసోను కుటుంబానికి తెలియదు. ఇది తరతరాలకు ఈ భూమి ఉన్నంత కాలము, బైబిల్ ఉన్నంత కాలము తన యొక్క కుటుంబం యొక్క పేరు యొక్క గ్రంథములో రాయబడుతుందని యాసోనుకు తెలియదు. పౌలుకు సహకరించినటువంటి బిడ్డలకు తెలియదు. ఈరోజు యెహోవా మెస్సీయ ప్రార్థన మందిరములో ఆ యొక్క 2000 సంవత్సరాలు గతించిన తర్వాత వారి గురించి మాట్లాడుకుంటామని వారికి తెలియదు. ఈ రోజుకు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం వారు చేసినటువంటి ఆ విశ్వాసముతో కూడిన పనిని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమును బట్టి నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా జ్ఞాపకంలో ఉంటుంది. ఆమేన్. జ్ఞాపకంలో ఉంటుంది. వారు విశ్వాసముతో, అమ్మ ఇదొక్క పూట ఈ పని చేయి, ఇదొక్క పని చేయి, నాకు కొద్దిగా ఆహారం తీసుకొచ్చి నాకు పెట్టు, ఆకలిగా ఉన్నాను. బాబు నీకు తెలియదా జాబులు లేక శాలరీస్ రాక, రెంట్ కట్టుకోలేక పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి. కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేక, తినడానికి తిండి లేక ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నామో నీకు తెలుసు కదా. పాస్టర్ లాగా ఉన్నట్టున్నావు కదా, తెల్ల బట్టలు వేసుకున్నావు, పాస్టర్ లాగా ఉన్నట్టున్నావు, చూస్తే అలాగనే కనిపిస్తూ ఉంది, నీ మాట తీరు అలాగనే కనిపిస్తుంది. అసలు ఎలాగ అడగాలనిపించింది. మీరు వచ్చి మాకేదో సాయం చేసేది పోయి వచ్చి నన్ను అడుగుతావేంటి, భోజనానికి ఆహారానికి నాకు సిద్ధపరచు అని. నేను జరుగుతున్నటువంటి సంభవాలు మీకు తెలుసు అనుకున్నాను, చెబుతున్నాను. నా ఇంట్లో చిన్న రొట్టె ముక్క చేసుకోవడానికి కొద్ది పిండి ఉంది, కొద్దిగా నూనె ఉంది. అది చేసుకొని నేను నా కుమారుడు తిని చద్దాం అనుకున్నాను. చావు మాకు కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. నిన్ననే మాకు పక్క ఇంట్లోనే చనిపోయాడు. దేనికి చనిపోయింది? ఆ పిల్ల ఆహారము లేక, తినడానికి తిండి లేక చనిపోయింది. మొన్ననే ఆ భూ సంస్కారం చేసి వచ్చాము. ఆ కళ్ళ ఎదుట కనిపిస్తుంది. మా చావు కూడా మాకు కనిపిస్తూ ఉంది. తిండి లేక ఎంతోమంది రాలిపోతూ ఉన్నారు. మా కన్నుల ఎదుట మా యొక్క చావు కనిపిస్తూ ఉంది. అమ్మా అది నిజమే, కానీ మొదటి ముద్ద తీసి చిన్న అప్పం చేయి, పెద్దది కూడా అక్కర్లేదు, చిన్న అప్పం చేసి ఆ యొక్క చిన్న రొట్టె మాత్రం నాకు తీసుకొని వచ్చిపెట్టు. నీవు ఈ దేశం, ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క వర్షము పడి మళ్ళీ పంటలు చేతికొచ్చి మళ్ళీ నీవు కొత్త ఆహారం, కొత్త వంట, కొత్త పంట నీ చేతిలో పడి కొత్త పంటతో నీవు ఆహారం తినే వరకు నీకు సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. ఏమో కానీ
ఏమో కానీ నువ్వు పాస్టర్ గారి కాబట్టి మాకు నేర్పిన ఈ భక్తిని బట్టి నీ మాటను బట్టి చిన్న పాటలుగా తీసుకొచ్చి పెట్టిందంట. తీసుకొచ్చి పెట్టింది. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే వర్షము పడే వరకు, హల్లెలూయా, వర్షము పడే వరకు అక్కడ రొట్టె పిండి అయిపోలేదు, ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ యొక్క పాత్రలో నూనె అయిపోలేదు. విశ్వాసముతో ఆమె ముందడుగు వేసింది. విశ్వాసముతో ముందడుగు. ఎప్పుడు పరిస్థితులన్నీ తారుమారే, చావు కనిపిస్తున్నటువంటి స్థితిలో విశ్వాసముతో ఒక పని చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలో నిలిచిపోయింది. ఈ రోజు వరకు వేల మంది, కోటాను కోట్ల మంది తన యొక్క విశ్వాసమును గురించి మాట్లాడుకునేటట్టుగా చేసింది. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న కొంతమందిలో ఈ సారేపతు విధవరాలు వలె కొద్దిగా ఉండేనయ్యా, నేను చావాలని అనుకున్నాను, ఇంట్లో ఉండడానికి కూడా రెంట్ కట్టలేక బయటకు పంపించేశారు, రెంట్ కట్టుకోలేక బయటకు పంపించేయగా కొన్ని రోజులు నేను రోడ్డు మీదనే పడుకున్నాను. కప్పుకోవడానికి నాకు చక్కటి దుప్పట బ్లాంకెట్ కూడా లేక నేను ఇబ్బంది పడినటువంటి స్థితిలో నా దేవుని నేను వదిలిపెట్టలేదు, ఆ తండ్రి నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో చేసినటువంటి పని ఈరోజు కొంతమందిని ఇక్కడ ఉన్నత స్థితిలో నిలబెట్టింది, సమాధాన స్థితిలో నిలబెట్టింది, సంతోషకరమైన స్థితిలో పెట్టింది. మిమ్మలను, మీ కుటుంబాలని, మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలని పోషించుకునే విధంగా చేసింది. ఏమిటి తెలుసా? నీ యొక్క తల్లిదండ్రులు నీవు విశ్వాసముతో చేసిన ఒక చిన్న పని. హల్లెలూయా. ఈరోజు ఆయన కొరకు నీవు ఒక చిన్న పని విశ్వాసముతో చేయి. వెనక ముందు చూడవద్దు, మనుషుల వైపు చూడవద్దు. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వారి వైపు చూడకండి. మందిరం అనగానే రకరకాల మనుషులు ఉంటారు, జీవనం అనగానే రకరకాల మనుషులు ఎదురవుతూ ఉంటారు. నువ్వు చూడవలసినది, నీ దృష్టి నిలపవలసినది మన రక్షకుడు, విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించువాడైన యేషువ వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడినటువంటి మాట విశ్వాసముతో కూడినటువంటి మీ పని అట. మొదటిది. రెండవది ఏమంట? రెండో మాట ఏమంటున్నాడు అక్కడ? తెస్సలోనికీయులకు రాసిన మీరు అక్కడ చేయి పెట్టుకోండి, లేకుంటే అక్కడ ఒక పేపర్ లాంటిది, లేకపోతే మీరు అది పెట్టుకోండి, అలా పేపర్ కానీ చేయి కానీ అలా పెట్టుకోండి. విశ్వాసముతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస. తన్నడానికి ఇంటికి వచ్చారు కదా వాళ్ళు, దుష్టులను వేసుకొని వచ్చారు కదా ఇంటికి. చూస్తారన్నమాట. మరి ఒకసారి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం మళ్ళీ చేయి అలాగే పెట్టుకోండి, అక్కడికి వెళ్ళండి. 17వ అధ్యాయము 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి, ఏమండి, పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు. ఓసారి ఊహించుకోండి, పట్టణమెల్లా అల్లరి చేయొచ్చు. ఓసారి ఊహించుకోండి. నేను మీకందరికీ తెలుసు వీళ్ళు రౌడీగాల్లోని, మీకందరికీ తెలుసు ఈ గుంపంతా, నా పక్కన ఉన్నటువంటి గుంపంతా రౌడీగాళ్ళని వేసుకొని పాస్టర్ గారు చిన్న ఇలాగొచ్చాడేంటి ఎలా ఉంటుంది మీకు? ఎలాగుంటుంది? పోనీ రౌడీ వాళ్ళ ఏదో సువార్త చెప్పడానికి వచ్చాడేమో, పిలిపించుకున్నాడేమో అని అనుకుంటే, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంట? పట్టణమంతా అల్లరి చేయొచ్చు. నేను ముందు రన్నింగ్, నా పక్కల ఇరుపక్కల చుట్టుపక్కల అంతటా ఆవరించి అల్లరి వాళ్ళ మధ్యలో ఎవరిని? నేనున్నాను. మీరు ఏమనుకుంటారు? అరే ఏంటి పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి పట్టిందా? పాస్టర్ అంత ప్రసంగాలు చేసేవాడు, అది ఇది చేసేవాడు, మరి ఈ దుష్టులతో కలిసి ఏదో సువార్త చెప్తున్నాడేమో అని చెప్పడానికని అనుకున్నాం. మళ్ళీ అల్లరి చేసుకుంటూ అంట దుష్టులను వెంటబెట్టుకుని గుంపుగా పట్టణం ఎల్లా అల్లరి చేయొచ్చు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చి అక్కడికి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి మీరే ఆ స్థానంలోనికి వెళ్ళండి. అంటే నీవు ఒక సేవకునికి సహకరించావు, నీవు నీ కుటుంబము సహకరించావు, నీ ఇంటి మీదకి ఇప్పుడు అనేకులు వచ్చారు. అమ్మా రా, బయటికి రా,
బయటికి రా, నీ సంగతి ఏంటో తెలుస్తా. అయ్యా నువ్వు బయటికి రా బాయ్. అది ఇక మన భాష మాట్లాడకూడదు కాబట్టి నేను అమ్మ అయ్యా అంటా ఉన్నా. ఇంకా ఆ కోపంలో అల్లరి చేసే వాళ్ళ మాటలు ఎలాగుంటాయండి? అమ్మ అయ్యా ఉంటుందా? ఇంకొక అమ్మ ఇంకొక అయ్యా ఉంటుంది. అది ఇంకొక అయ్యా ఇంకొక అమ్మ ఉంటుంది అక్కడ. ఆ మాటలతో పిలుస్తూ ఉన్నారు, ఆ మాటలతో పిలుస్తాను. నీటికి వచ్చి ఆ విధంగా పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు సహకరించావు, పరిచర్యకు సహకరించావు, విశ్వాసంతో ఓ పని చేసావు. ఆ యొక్క పరిస్థితిలో కూడా వాళ్ళు ఏం చేశారంటే పౌలును విడిచిపెట్టలేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రయాస నాకు కనిపించింది అందులో. విశ్వాసముతో కూడినటువంటి మీ పని, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాస, అసలు మీ ప్రయాస నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు అంతా నేనేం చేస్తున్నానంటే నా తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా పలానా వ్యక్తి, మీ పేర్లు పెట్టుకోండి, పలానా వ్యక్తి ఇదిగో నాయన ఆ రోజు అంత పని చేశాడు, అంత పని చేసింది, అంత ప్రయాసపడింది నాయన, అంత ప్రయాసపడ్డాడయ్యా, అంత ప్రయాసపడ్డాడయ్యా అన్న. ఇందాకనే కదా అన్న చితకబాదేశారు, ఇందాకనే కదా చితకబాదేశారు అన్న. కొద్దిగా రెస్ట్ తీసుకుందామన్నా, కొద్దిగా ఈ వాక్యం చెప్పకుండా మనం ఇంట్లోనే ఇద్దరం చేసుకుందాం, ఇద్దరము కలిసి ఆరాధన చేసుకుందాం. ఇన్నడా ఇద్దరు కలిసి ఆరాధన చేసుకుంటే ఇన్నడా దేవుడు? ఆలకిస్తాడు కదా అన్న. చితకబాదారన్న, ఈ పుల్లు కాస్త మానిపోయే వరకైనా కాస్త బ్రేక్ ఇద్దామన్న పరిచర్యకు, కాస్త బ్రేక్ ఇద్దామన్న పరిచర్య. అయినా ఇంత అవసరమన్నా, ఇందాకనే కదా అంత చితకబాదారు. మళ్ళీ ఈ యొక్క సర్వసత్య సువార్తను నేను ప్రకటిస్తాను అని అంటవేంటన్నా. పక్కనే ఉండి యవనస్తుడు అంటే ఉంటే ఆ యొక్క పౌలు, అపోస్తుడైన పౌలు అంటున్నాడు, తిమోతి మనం ఇందుకొరకే పిలువబడ్డాము. హల్లెలూయా. శ్రమలు అనుభవించడానికే పిలువబడ్డాము. ప్రయాస ఉండాలి. ప్రయాస పడకుండా ఏదో సమస్తం అలాగా టూకీగా జరిగిపోతుందని అనుకోవద్దు, ఏదో మ్యాజిక్ జరిగినట్టుగా జరిగిపోతుందని అనుకోవద్దు. ఇబ్బంది పడడము నిశ్చయమది, శ్రమ పడడము నిశ్చయము, లేమి నిశ్చయము. తినడానికి తిండి లేకపోవడం కూడా ఆయన అనుమతిస్తాడు. నీతిమంతులకు సైతము శ్రమలు రానే వస్తాయి, నీతిమంతులకు సైతము దెబ్బలు తగులుతాయి, నీతిమంతులకు సైతము గాయములు అవ్వడము తథ్యము, నిశ్చయము. మనము ప్రయాసపడాలి. అక్కడ మన యొక్క దిగజారుడుతనం ప్రారంభమవుతుంది. ఎక్కడైతే ఆపివేస్తామో అక్కడ మన యొక్క ఎదుగుదల ఆగిపోతూ ఉంది. ఈ యొక్క పరిచర్య ఆపబడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నన్ను బలవంతము చేస్తూ, ఎందుకులే కాస్త బ్రేక్ ఇద్దామని, కాస్త ఆగుదాం, మన గురించే, మన మంచి కొరకే చెబుతూ అని చెప్పి నేను కాస్త ఆలోచించినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఒక అగ్ని నా యొక్క శరీరంలోనికి పంపించి ఆ యొక్క అగ్నిని అలాగనే నా ఎముకలలో నిలబెట్టుకుంటే, ఉండే విధంగా ఉంచుకుంటే ఎలాగ అనిపిస్తుందో, ఎంత మంట, ఎంత బాధ, ఎంత వేదన అనిపిస్తూ ఉందో అంత వేదనగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకున్న సత్యమును ప్రకటించకుండా నేను ఉండలేను. ప్రయాస అనేది ఉండాలి పరిచర్యలో, ప్రయాస అనేది విశ్వాస జీవితంలో ఉండాలి. ప్రేమతో కూడినటువంటి ప్రయాస కనపరచకపోతే ఈ బ్రతుకు అర్థము లేదు. ప్రయాస పడకుండా మనము ఆ పరలోక రాజ్యములో చేరలేము. ప్రయాస పడకుండా ఆయన యొక్క పోలిక, ఆయన యొక్క రూపము నాలో రూపించుకోలేము. నిశ్చయముగా ఈ ప్రయాస ఉండవలసినదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రయాస పడడానికి ఒక బలమైనటువంటి ఆయుధము, ఒక బలమైనటువంటి సాధనం ఏమిటంటే ఆయన యొక్క ప్రేమ నన్ను ఏం చేస్తుందంట? బలవంతం చేస్తుంది. కొందరిని చూడండి, అక్కడి దాకానే సరిపోతుంది, ప్రార్థనకి వెళ్ళేసి వచ్చామా సరిపోతుందండి. మేబీ వారు ఆ విధంగానే ఉండవచ్చునేమో, పర్లేదు. కొందరు ఇంకా కొద్దిగా ఓకే, ఇదొక్కరోజు సాయం చేశాం కదా, ఇది చాలు, ఇదొక్కరోజు హెల్ప్ చేశాం కదా చాలు. ఇంకొకరు ప్రతిరోజు చేయవలసినదే. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతిరోజు ప్రయాసపడవలసినది. ఏమిటంటే వారు తండ్రి ప్రేమను అనుభవిస్తూ ఉన్నారు. తండ్రి ప్రేమ వారిని బలవంతం చేస్తుంది. నిద్ర వచ్చేస్తుందండి. ఆపుకోలేకపోతున్నప్పటికీ వచ్చి ప్రేమ విందులో సహకరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మండుటెండలో టీషర్ట్ అంతా తడిచిపోతూ ఉంది. టీషర్ట్ అంతా తడిచిపోతూ ఉంది. పిండితే అలాగ వాటర్ వచ్చేంత పరిస్థితిలో ఉన్నారు. నాగేశ్వరరావు సురేష్ గారు ఆ పరిస్థితిలో కూడా వారి ఫేస్లో చిరునవ్వు. హల్లెలూయా. ఫేస్లో చిరునవ్వు. శామ్యూల్ రాజ్ గారు ఆ డ్రైవింగ్ చేసి అలసిపోతే, అఖిల్ తిమోతి, అలాగే బిడ్డలందరూ కూడా వారి శక్తి కొలది ప్రయాస ఏంటయ్యా అని వాళ్ళని అడిగితే దేవుని యొక్క ప్రేమ, ఆ రక్షకుని యొక్క ప్రేమ మమ్మలను బలవంతము చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసముతో కూడినటువంటి నీ పని, మీ యొక్క పని, విశ్వాసముతో కూడిన మీ పని నాకు గుర్తుకొచ్చినప్పుడంతా నా పరమ తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదయ్యా, ప్రేమతో కూడిన మీ యొక్క ప్రయాస, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాస గుర్తుకొచ్చి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిరీక్షణతో కూడినటువంటి, ఏమిటట చివరి మాట, నిరీక్షణతో కూడినటువంటి, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు గుర్తుకొస్తూ ఉంది. మీ ఓర్పు గుర్తుకొస్తుంది. ఎంత ఓర్చుకున్నారు అసలు ఎలాగ నాకే ఆశ్చర్యమవుతూ ఉంది. నేనంటే సేవకుని అనుకుని, నేను పరిచర్యలో నేను సేవకునిగా ఉన్నాను కాబట్టి నాకు ఈ ఓర్పు అవసరమే. కానీ ఆయన ప్రేమను పొందుకున్న మీరు ఈ ఓర్పులోనికి ఈ ఓర్పులోనికి మీరు ఎదగడము నాకు ఆశ్చర్యంగానే ఉంది. హల్లెలూయా. ఇంత ఓర్పు మీరు చూయించడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎలాగ మీరు ఈ ఓర్పు చూయించగలిగారు అని అంటే వారు అనేటువంటి మాట ఒక శుభప్రదమైన నిరీక్షణ. హల్లెలూయా. ఏమిటా నిరీక్షణ? ఆ నిత్య రాజ్యములో ఆయనతో కూడా యుగ యుగాలు ఆయనతో కూడా రాజ్యం వెళుతామన్న శుభప్రదమైన నిరీక్షణ. గట్టిగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శుభప్రదమైన నిరీక్షణ, సిగ్గుపరచనటువంటి నిరీక్షణ. ఆయన యొక్క రాజ్యములో యుగ యుగములు ఆయనతో కూడా రాజ్యం వెళుతామన్నటువంటి నిరీక్షణ. యాశ్వనందలి విశ్వాసముతో కూడినటువంటి మీ పని, ప్రేమ, ఈ మూడు మాటలు మీ హృదయంలోనికి ఎక్కించుకోవాలి ఈరోజు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యెహోవా మెస్సీయనందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, నిరీక్షణతో కూడిన ఎవరి యందు నిరీక్షణ? యెహోవా మెస్సీయ యేసుక్రీస్తునందు నిరీక్షణ. యేసుక్రీస్తునందు ఏమిటి? యేసు ప్రభువు క్రీస్తునందు నిరీక్షణ. యెహోవా మెస్సీయనందు నిరీక్షణ ఏమిటి అని అంటే, నేను పాపిని, నా యొక్క పాపముల నిమిత్తము ఆయన మరణ శిక్షణ అనుభవించి నన్ను తన రక్తము చేత కడిగి తన సొత్తైన కుమార్తెగా చేసుకున్నాడు. ఆ యొక్క నిత్య రాజ్యమునకు ఆయన నన్ను తీసుకొని వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిరీక్షణ ఎవరికైతే బాప్తిసం తీసుకున్నారో, ఎవరికైతే మీకు ఇంకా ఈ యొక్క అనుభవంలోనికి, ఈ ఆలోచనలోనికి మీకు ఇంకా రాకపోతే మీరు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ఏ ప్రార్థన? పరలోకమా లేదా అనేటువంటి నిశ్చయత మీరు సంపాదించుకోవాలి. యెహోవా మెస్సీయ నందలి విశ్వాసము ద్వారా, నిరీక్షణతో, ప్రేమతో మనము ఆ నిత్య రాజ్యములో చేరుతామని మీరు నిరీక్షణతో కూడిన మీ యొక్క విశ్వాసమును వ్యక్తపరచాలి. ఎంతమందికి నమ్మిక ఉన్నది? హల్లెలూయా. పరలోక రాజ్యం ఉందని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? హల్లెలూయా. ఆ రాజ్యములో ఆయన ద్వారా నేను చేర్చబడతానని ఎంతమందికి నమ్మిక ఉందో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మరి చూద్దాం. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట జ్ఞాపకము చేసుకుంటాం. ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎలా మానక జ్ఞాపకం ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాం? యెహోవా మెస్సీయ నందలి నిరీక్షణ. ఒక వ్యక్తి నేనే దేవుని అని ప్రకటించుకున్నాడు. నేనే దేవుని అని ప్రకటించుకున్నాడు. నేనే మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాను, నేనే మోక్షానికి తీసుకెళ్తానని ప్రకటించుకున్న తర్వాత తన శిష్యులకు కొంతమంది తయారయ్యారు. తన చుట్టూ తయారైపోయారు. ఆయన
వాళ్ళ ఊర్లోనే వాళ్ళ ఎదుటే తాగుబోతు, వ్యభిచారి, దొంగ, మోసాలు చేసి ఈరోజు భక్తిపరుడుగా మారగా అతన్ని దేవుని చేశారు. ఆ లోపుగా ఇంకా దానికి బలం చేకూర్చే విధంగా కొంతమంది బయట వాళ్ళని తీసుకొని వచ్చి అతన్ని దేవుని ఇంకా బలమైన దేవునిలాగా చేసేశారు. అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు యెహోవా మెస్సయ్య చనిపోయిన తర్వాత నేను లేస్తాను అన్నాడు కదా, అలాగే నేను కూడా లేస్తాను, నన్ను అక్కడ పాతి పెట్టకండి, మీ కన్నుల ఎదుట నేను చనిపోవడము లెగడం కూడా మీ కన్నుల ఎదుటే జరిగిపోయింది. సరే అని చెప్పి శిష్యులు నమ్మిన తర్వాత అక్కడ సమాధి చేయకుండా చనిపోయినటువంటి వ్యక్తిని ఆ యొక్క శవాన్ని అలా పెట్టుకున్నారు, శరీరాన్ని అలాగ పెట్టుకున్న తర్వాత దినాలు 1 రోజు 2 రోజులు 3 రోజులు గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, గంటలు గడిచిపోతూ ఉన్నాయి. ఆ యొక్క వాసన వస్తుంది కదండి, చిన్నగా కంపు కొట్టడం ప్రారంభించారు. కంపు కొట్టేసరికి అవి ఆ సెంటు ఏవో తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. అది కూడా చాలడం లేదు, కంపు కొడతా ఉంది. పక్క ఇండ్లు వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఏంటి బాబు ఇదిగో మాకు వచ్చిన దరిద్రం ఏంటి, ఇలాగ పెట్టేశారు, వాడిని సమాధి చేయకుండా లేకుంటే కాల్చకుండా ఇలాగ పెడితే అది నష్టము కదా, అది శాపం కదా గ్రామానికి, పట్టణానికి. లేదు మా గురువు ఇలా చెప్పాడు, మేము ఉంచుకున్నారు. దినాలు గడుస్తూ ఉన్నాయి, ఆ కంపు కొడుతూ ఉంది, కానీ ఆ మనిషి మాత్రం తిరిగి లేగలేదు. లాస్ట్కి వచ్చేసరికి అందరి ఓర్పు పోయిన తర్వాత అతన్ని పోలీసు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి రేయ్ తీస్తారా తీయండి, లేకపోతే కనుక చితకబాత్తాం. ఇక చివరి ప్రయత్నంగా వాళ్ళందరూ భజన చేయడం స్టార్ట్ చేశారంట. లేగు బాబా అని భజన చేయడం స్టార్ట్ చేశారంట. లేగు బాబా అని అవి ఉంటాయి కదా, అవి కొట్టుకుంటూ ఇక డాన్స్ ఆడుతూ నాట్యం ఆడుతూ అసలు అల్లరి కేకలు చేశారు. అందరూ అలసిపోయిన తర్వాత అన్నమాట ఏంటంటే, రేయ్ వీడన్నీ మనకు తెలుసు కదరా, వీని బతుకు అసలు వీడిని నమ్మి మనం పిచ్చోళ్ళం అయిపోయాం. వీడు ఒక వ్యభిచారు, వీడు ఒక దొంగరా, మా ఇంటికి మోసం చేశాడు. ఈ మోసం చేసిన వ్యక్తిని మనం ఎలాగ నమ్మాను బాబు, అసలు లేస్తాడంటే మనం ఎలా నమ్మామరా, అసలు వీడిని బతుకు తెరిచి మనం చేసి మనం పిచ్చలో లేగడ్రా తీసుకెళ్ళి, ఏదో వాడిని తిన్నాం కాబట్టి తీసుకెళ్ళి అక్కడ కాల్చేద్దాం, పూర్తి చేద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పూర్తి చేసేసారు. ఈ రోజుకు ప్రపంచంలో ఒకే ఒక సమాధి, ఖాళీ సమాధి. ఆ సమాధి యెహోవా మెస్సయ్య సమాధి. గట్టిగా చప్పట్లు కొట్టు, హల్లెలూయా. ఒక శుభప్రదమైన నిరీక్షణ కలుగొచ్చేయడానికి ఆయన పాపమును, శాపమును, మరణమును నిరర్థకము చేసి మరణం మీద అధికారము కలిగిన వాడుగా ఆయన పునరుద్ధానుడై సమాధిని గెలిచి లేచి 40 దినములు అనేక మందికి అగుపడి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళుతూ, ఇదిగో వెళ్ళిన రీతిగా నేను రాబోతూ ఉన్నాను, యూదా గోత్రపు సింహముగా 2వ రాకడలో రాబోతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ నా న్యాయపీఠం ఎదుట నిలవబడవలసి ఉన్నది. గొర్రె పిల్లగా నేను మొదటిసారిగా వచ్చాను. లోక పాపముల నిమిత్తము ఒక రక్త బలి అర్పణ అర్పించడానికి వచ్చాను. 2వసారి యూదా గోత్రపు సింహముగా రాబోతూ ఉన్నాను, లోకమునకు తీర్పు తీర్చడానికి. హల్లెలూయా. ఇదిగో మృతుడనైతిని కానీ నేను పునరుద్ధానుడై సర్వయుగములకు సజీవుడుగా యుగాలు నేను జీవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును,
కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా నీవే యెహోవా, నా ధ్యానం నా నీవే యెహోవా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభతి. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభముగా చేసితివి నన్ను. నెమ్మది నెమ్మది కలిగించని బాహుబలముతో శత్రువు నలచి బహుశూరుడవే. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా, నా ధ్యానం నా ప్రాణం నీవే యెహోవా. ఒక శుభప్రదమైన నిరీక్షణ. యెహోవా మెస్సయ్య మరణాన్ని జయించినటువంటి వాడు గనక నీవు నేను ఆయన మీద ఆధారపడవచ్చు. హల్లెలూయా. ఆయనను నమ్మవచ్చు. హల్లెలూయా. సవాలుగా చెప్పినటువంటి వాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరు? చారిత్రాత్మకమైన ఆధారాలు కలిగినటువంటి దేవుడనబడడానికి యోగ్యుడు ఒక్కడే, ఆయనే మన రక్షకుడైన యెహోవా మెస్సయ్య. హల్లెలూయా. ఈరోజు సర్వలోకము గ్రహిస్తూ ఉంది. ప్రకటించిన రీతిగా అనేకులు ఈరోజు సర్వసత్యమును తెలుసుకుంటూ ఉన్నారు. ఆ సత్యములోనికి సర్వలోకము రాబోతూ ఉంది. ఆయనను పొడిచిన వారు సైతము చూస్తారు, ఆయనను ఉమ్మివేసిన వారు, ఆయన మీద ఉమ్మివేసిన వారు సైతము చూస్తారు, ఆయనను దూరం చేసుకున్న వారు, నిందించిన వారు, అవమానపరిచిన వారు సైతము చూస్తారు. ఆ రోజు విశ్వాసముతో నీవు చేసిన ఈ పని, ఏ పని? మందిరానికి రావడానికి నువ్వు అడుగులు ముందుకేసావు కదా, ఈ పని సహకరించావు కదా, కానికేసి ఈ పని, ఇదిగో ట్రాన్స్పోర్ట్కి సహకరించావు కదా, ప్రేమ విందు చేయడంలో స్పాన్సర్ చేయడంలో సహకరించావు కదా, ప్రార్థించి సహకరించావు కదా, పని చేసి మందిరం క్లీనింగ్ చేస్తూ సహకరించావు కదా. ఈ పని, ఈ యొక్క ప్రయాస, ఈ ఓర్పు అప్పుడు నీకు మెప్పు ఘనత తీసుకొని వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు గుర్తుపెట్టుకోవలసినటువంటి మాట ఇదిగో, ఆయన లేఖనములో చెప్పబడినటువంటి సత్యమైన మాట. నీవు విశ్వాసముతో చేస్తున్న పని కొందరి జ్ఞాపకాల్లో ఉన్నది, కొందరు మర్చిపోవడం లేదు, నీకు వినబడడం లేదు, అంతేగాని వారు మాత్రం మర్చిపోవడం లేదు. హల్లెలూయా. నీవు కొన్ని వింటూ ఉన్నావు కానీ నీ గురించి మాట్లాడుకుంటున్న, నీ గురించి, నీ చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకుంటున్న వారు అనేకులు ఉన్నారు. ఆ మాటలు నీకు కొన్ని వినిపిస్తున్నాయి, వినపడనటువంటి మాటలు అనేక ఉన్నాయి. ఆ మాటలు ఆయనకు కృతజ్ఞతాస్తుతిగా సింహాసనం వైపు వెళుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. ఆయన కొరకు ఆ రోజు యాసోను కుటుంబము ఒక త్యాగపూరితముగా ముందుకొచ్చింది. శ్రమలు అనుభవించడానికి ఒక పని, విశ్వాసముతో ఒక పని చేశారు. శ్రమలు అనుభవించడానికి, ప్రయాసపడడానికి ముందుకొచ్చారు. ఏమిటయ్యా మీ నిరీక్షణ? ఏమిటయ్యా? ఆయన యొక్క
నామమును బట్టి నాకు కలిగించబడినటువంటి నిరీక్షణ, ఆయన వలన నాకు వచ్చినటువంటి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఆ నిత్య రాజ్యములో యుగ యుగములు ఆయనతో కూడా నేను రాజ్యం ఏలుతానని ఆయన నామమును బట్టి మరణాన్ని గెలిచాడు గనక, పాపాన్ని జయించాడు గనక, పునరుద్ధానుడై లేచాడు గనక నీవు నేను నమ్మదగినటువంటి దేవుడు. అనేకుల యొక్క జ్ఞాపకములో నీ పనులు ఉండిపోవాలి. విశ్వాసముతో నీవు ఆయన కొరకు ఒక అడుగు ముందుకే. అనేకులు నీ గురించి ప్రార్థిస్తూ ఉన్నారు, అనేకులు నిన్ను జ్ఞాపకం చేస్తున్నారు, అనేకులు నీ గురించి, నీ కుటుంబం గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. నువ్వు చేసే పని, ఏ పని కూడా మరవబడడం లేదు. మనుషులు నిన్ను అవమానపరిచేటువంటి వారు, నిన్ను శత్రువుగా ఎంచిన వారు మర్చిపోవచ్చునేమో, లెక్క చేయకపోవచ్చునేమో, కానీ నిన్ను ప్రేమించేటువంటి వారు, ఆయనను ప్రేమించేటువంటి వారు, ఆయన నిన్ను ప్రేమించుదని బట్టి ఇదిగో అనేకుల యొక్క జ్ఞాపకములో నీవు చేసిన కార్యములు ఉండనే ఉన్నవి. ఒక నిరీక్షణ, ఒక ధైర్యము తెచ్చుకొని ఇంకా పనులు చేయడానికి, ఇంకా ప్రయాసపడడానికి, ఇంకా ఓర్పు కలిగి సహించడానికి నీ మట్టుకు నీవు ఒక తీర్మానం చేయి.